వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో అసలు మనం 30 lakhs 40 lakhs ఫ్రాన్స్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా, బ్యాంక్స్ లోన్స్ తీసుకొని జాబ్స్ ఉంటాయా ఉండవా, రియల్ నెంబర్స్ రియల్ స్టాటిస్టిక్స్తో డిస్కస్ చేసుకుందాం. నేను ఈ వీడియోలో మాట్లాడే ప్రతి నెంబర్ ప్రతి స్టాటిస్టిక్స్ నేను అఫీషియల్ పోర్టల్స్ నుంచి గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకొని మాట్లాడుతుంది. నేను ఏదో ఎక్కడో థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచో ఎక్కడి నుంచో తీసుకొని మాట్లాడుతుంది కాదు. ఈ లింక్స్ మొత్తం అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ వెబ్సైట్ పేరు లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. మీరు ప్రతి వెబ్సైట్కి వెళ్ళండి, టైప్ చేయండి, చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేస్తే అసలు జాబ్ మార్కెట్ అది ఇది ఎలాగుంటుంది. ఫస్ట్ థింగ్ జాబ్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. అసలు జాబ్ మార్కెట్ అంటే ఏంటి అంటే నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక 2-3 లైన్స్ చెప్దాం అనుకుంటున్నా. మా డేటా మేము ఎంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తామంటే మేము చెప్పే ఇన్ఫర్మేషను విచ్ ఆర్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ 2-3 months ఈ వీడియోస్ మేము ఒకేసారి ప్లాన్ చేసుకుంటుంటాం, నేను కానీ మా టీం కానీ. దాంట్లో ఆల్రెడీ మేము షూట్ చేసిన వీడియోస్, ఇంకా షూట్ చేయాల్సిన వీడియోస్ ఫ్రాన్స్లో ఉన్న కొన్ని యూరోప్లో ఉన్న కంపెనీస్, మేము మాతో టైఅప్ అయి ఉన్నవాళ్ళు, మేము కనెక్షన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, ఎంఎన్సీ కంపెనీస్లోని స్టార్టప్స్లోని హెచ్ఆర్స్, వాళ్ళతో మేము కనెక్షన్ మెయింటైన్ చేస్తున్నాం. కొంతమందివి వాళ్ళు ఎలా రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మన సైడ్ నుంచి, మనకి ఎంత టాలెంట్ ఉండాలి, ఎన్ని స్కిల్స్ ఉండాలని చెప్పి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన సైడ్ నుంచి అని ఇంటర్వ్యూస్ మేము తీసుకొని రికార్డ్ చేసాము. వచ్చే డేస్ అవి రిలీజ్ అయిన టైంకి ప్రతి వీడియో రిలీజ్ అవుద్ది, ప్రతి ఇంటర్వ్యూ రిలీజ్ అవుద్ది. ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. అసలు జాబ్ మార్కెట్ అంటే ఏంటి, అసలు జాబ్ మార్కెట్ ఎలా క్రియేట్ అవుతుంది, సింపుల్ టర్మ్స్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బిజినెస్ పెడుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs 12 lakhs నీ దగ్గర ఉన్నాయి. నువ్వు బిజినెస్ పెడదామని చెప్పి ఒక ప్లేస్కి వచ్చావు. ఆ ప్లేస్లో నువ్వు బిజినెస్ పెట్టావు. బిజినెస్ పెట్టిన తర్వాత అది నీ ఒక్కరి మీద రన్ అవ్వదు. నీకు ఒక 5 to 10 ప్రొఫెషనల్ స్కిల్లర్స్ కావాలి. వాళ్ళు వచ్చి దాంట్లో వర్క్ చేస్తేనే నీకు బిజినెస్ రన్ అవుద్ది. ఇప్పుడు వాడు వచ్చి బిజినెస్ పెట్టిన తర్వాత వాడు ఎవరైతే 5 to 10 people హైర్ చేసుకుంటాడో వాళ్ళని గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్నో లేదైతే వాడికి కావాల్సిన స్కిల్స్ ద్వారా హైర్ చేసుకుంటాడు. ఇలాగ జాబ్ మార్కెట్ తయారవుద్ది. ఏది లేకుండా ఒక బిజినెస్ కంపెనీ ఉండి మాకు జాబ్ మార్కెట్ వచ్చేయాలంటే రాదు. ఎవరైనా బిజినెస్ మ్యాన్స్ మనీ ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తేనే జాబ్ మార్కెట్ క్రియేట్ అవుద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ బిజినెస్ మ్యాన్ స్టార్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిజినెస్ ఆ కంట్రీ ఎకానమీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ కంట్రీ ఎకానమీ స్టేబుల్గా లేకపోతే వాడు బిజినెస్ స్టార్ట్ చేయడు. వాడికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే బిజినెస్ చేయరు. అది మనం చిన్న బిజినెస్ చేసుకున్నా, ఏదైనా చిన్న మనం పెట్టుకున్నా కూడా మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచిస్తాం. ఆ ప్లేస్లో పెడితే ఎలాగుంటుంది అని కూడా. అసలు ఇలా రన్ అయ్యిద్ది అసలు జాబ్ మార్కెట్ వచ్చేసి. అది స్టార్టప్ అయినా, పెద్ద ఎంఎన్సీ కంపెనీ అయినా, చిన్న లోకల్ బిజినెస్ అయినా కూడా వాడు ఆ లోకల్ బిజినెస్లో కూడా మిమ్మల్ని హైర్ చేసుకోవాలంటే ఒక షాప్లోనో సూపర్ మార్కెట్లోనో ఒక 2 పోస్టులు ఉన్నా అక్కడ ఖాళీ, వాళ్ళు ఇంతే హైర్ చేసుకుంటారు. బిజినెస్ ఉంటేనే మీకు జాబ్ మార్కెట్ క్రియేట్ అవుద్ది, బిజినెస్ లేకపోతే జాబ్ మార్కెట్ క్రియేట్ అవ్వదు. ఇంకా మీకు దీని సింపుల్ ఎక్స్ప్లెనేషన్లో కావాలి, ఇంకా మీకు అర్థం కాలేదంటే నేను ఏం చేయలేను. ఇది జాబ్ మార్కెట్ క్రియేట్ అయ్యే పొజిషన్. అది ఇక్కడైనా కాదు, ఏ కంట్రీలో అయినా ఒక్కటే. ఇప్పుడు అసలు రియల్ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫ్రాన్స్లో అసలు ఫ్రాన్స్ ఎకానమీ ఎలాగుంది లాస్ట్ 3 years నుంచి స్లోగా చూసుకుందాం నెంబర్స్. ఇయర్ 2020లో చూసుకుంటే +2.6 rate గ్రోత్ రేట్ వచ్చింది పోస్ట్ కోవిడ్ తర్వాత. 2023లో +0.92 -1.1. సో 2023లో రెడ్యూస్ అయింది కొంచెం. అదే 2024లో మళ్ళీ రికవరీ అవ్వడం స్టార్ట్ అయింది, +1.1 ఇంక్రీజ్ అయింది. ఇలాగా ఎప్పుడైతే మనకు ప్రతి ఇయర్ ఎకానమీ ఇంక్రీజ్ అవుద్దో కొత్త బిజినెస్లు వస్తూనే ఉంటాయి మార్కెట్లోకి, కొత్త జాబ్ మార్కెట్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. మనం అసలు ఎక్కడ ఇన్వెస్ట్ అవుతుంది మనీ, ఏ సెక్టార్ ఇన్వెస్ట్ అవుతుందండి, దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి మన జాబ్ మార్కెట్ ఎలాగుంటుంది అని. పోస్ట్ కోవిడ్ తర్వాత 2020 కంటే ముందు ఒక నెంబర్స్ ఉండే, 2022-2023 తర్వాత ఒక నెంబర్స్ ఉండే మార్కెట్లో. బట్ 2022లో ఎలక్షన్స్ వచ్చాయి, యుఎస్ ఇంపాక్ట్ అన్ని కంట్రీస్ మీద పడ్డది, గ్లోబల్గా జియో పాలిటిక్స్ బాగాలేదు, చాలా డిస్టర్బెన్స్ ఉంది. లాస్ట్ 2-3 years మొత్తం గ్లోబల్ పాలిటిక్స్ మీద కూడా ఎకానమీ డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా మీకు ఈజీగా చెప్పాలి, అసలు ఈ నెంబర్సే తప్పు అనుకుంటే, అసలు నేను ఇచ్చే డేటాయే తప్పు, అసలు మొత్తం రాంగ్ అని అనుకుంటే, ఇవే నెంబర్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా మీకు. ఇవే నెంబర్స్ పోస్ట్ కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్, ఫ్రాన్స్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి నెంబర్స్. స్టాక్ మార్కెట్లో కంపెనీస్ పర్ఫార్మెన్స్ బట్టి ఆ దేశంలో ఎకానమీని డిసైడ్ చేయొచ్చు. ఆ కంట్రీ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ చూసుకున్న లాస్ట్ 3-4 years నెంబర్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి.
ఇంకా మీకు సరే ఇది కూడా మీకు వ్యాలిడిటీగా లేదు అనుకుంటే ఇంకా దీని మించి ప్రూఫ్స్ అయితే ఏమీ లేవు ఓపెన్గా చెప్పాలంటే. ఇప్పుడు ఆ కంట్రీలో ఉన్న కంపెనీస్ టాప్ 1000 కంపెనీస్ పర్ఫార్మెన్స్ స్టాక్ ఎక్స్చేంజ్ రిఫ్లెక్ట్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళు లాసెస్లో ఉన్నారు, వాళ్ళు కరెక్ట్గా పర్ఫామ్ చేయట్లేదంటే జాబ్స్ ఎందుకు ఇస్తారు కొత్తవి? సింపుల్గా మళ్ళీ కొత్త ఎక్స్పెండిచర్ ఎందుకు పెడతారు మార్కెట్లో? వాళ్ళు పెట్టరు కదా. సో నేను చెప్పిన నెంబర్స్ దాంట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. నేను ఆ స్క్రీన్ మీద వేస్తా ఆ గ్రాఫ్, ఇంకా ఆ వెబ్సైట్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ అసలు ఎన్ని జాబ్స్ క్రియేట్ అయినాయి? 2022, 2023 కొంచెం ఇంక్రీజ్ అవుతూనే వచ్చినాయి. 2024లో 94,000 జాబ్స్ క్రియేట్ అయినాయి. 94,000 జాబ్స్ క్రియేట్ అయినాయి. అవి ప్రొఫెషనల్ జాబ్స్ కానీ అన్ప్రొఫెషనల్ జాబ్స్ కానీ రెండూ కలిపి అన్ని క్రియేట్ అయినాయి. ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ డేటా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వెబ్సైట్ నుంచి తీసుకున్నా నేను. అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. నేను చెప్తున్న ప్రతి డేటా నెంబరు ఫ్రాన్స్లో ఉన్న యూనివర్సిటీస్, బ్యాంక్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, కొన్ని కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఆ డేటాను ఫాలో అవుతారు. ప్రతి డేటా, ప్రతి వెబ్సైట్ ఈస్ అ గవర్నమెంట్ వెబ్సైట్ అండ్ ఎ ప్రైవేట్ వెబ్సైట్ విచ్ ఆర్ లీగల్లీ యూజ్డ్ బై ఫ్రాన్స్ పీపుల్. ఇది నెక్స్ట్ థింగ్. అసలు 2024లో కొంచెం రికవరీ వచ్చింది. అసలు గవర్నమెంట్ బడ్జెట్ దేని మీద ఇన్వెస్ట్ చేసిందో కూడా చూసుకుందాం. ఈ ఇయర్ గవర్నమెంట్ బడ్జెట్ వచ్చేసి లైక్ హెల్త్ సెక్టార్ పైన ఇంకా డిఫెన్స్ పైన ఇన్వెస్ట్ చేశారు ఎక్కువ. డెవలప్మెంట్ పైన గవర్నమెంట్ బడ్జెట్ చాలా తక్కువ ఇన్వెస్ట్ చేశారు ఈ ఇయర్ కంపేరింగ్ టు పాస్ట్ ఇయర్స్ పోల్చుకుంటే. ఫెబ్ ఆర్ మార్చ్ ఆ టైంలో ఆల్మోస్ట్ గవర్నమెంట్ డిఫెన్స్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది. ఎందుకు అంటే రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది, విచ్ ఈస్ నాటో కంట్రీస్, ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ సపోర్టింగ్ టు యుక్రెయిన్. సో ఎప్పుడైనా రష్యా వీళ్ళపైన అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది, వీళ్ళు సేఫ్గా ఉండాలి, వీళ్ళకి హాస్పిటాలిటీ, డిఫెన్స్ బ్యాకప్గా ఉంచుకోవాలి అని చెప్పి ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ బడ్జెట్స్ ఈసారి వాటిపైన ఇన్వెస్ట్ చేసుకున్నారు. డెవలప్మెంట్ పైన కన్నా వీటిపైన ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఈ డేటా కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇది రాంగ్ అంటే ఫేమస్ యూట్యూబర్స్ చాలామంది ఇండియాలో న్యూస్ పేపర్స్లో, టైమ్స్ ఆఫ్ ఇండియా వీటిల్లో కూడా వచ్చింది వాళ్ళు డిఫెన్స్లో ఎంత బడ్జెట్ ఇన్వెస్ట్ చేశారో ఫ్రాన్స్ వాళ్ళు. అందుకే ఈ ఇయర్ కొంచెం బడ్జెట్ టైట్ ఉంది వాళ్ళు చాలా. అసలు కోవిడ్ ముందు ఎంతమంది వెళ్ళారు, కోవిడ్ తర్వాత ఎంతమంది వెళ్ళారు? కోవిడ్ ముందు ఆల్మోస్ట్ ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటున్న వాళ్ళు 2020 కంటే ముందు 10,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఇది నేను ఇస్తున్న డేటా కాదు, ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ వాళ్ళు ఇస్తున్న డేటా. ఆ న్యూస్ పేపర్కి వచ్చేసి యూరోపియన్ అఫీషియల్ ఎంబసీ ఆఫ్ ఫ్రాన్స్ ఇచ్చిన డేటా. ఆల్మోస్ట్ 10,000 ఇండియన్ స్టూడెంట్స్ 2019-20లో చదువుతున్నారు. వాళ్ళ టార్గెట్ 2025కి వచ్చేసి 20,000 ఇండియన్ స్టూడెంట్స్ని తీసుకెళ్ళాలి ఇండియా నుంచి అని. ఇది ఈ న్యూస్ పేపర్ కూడా నేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను, మీకు చెక్ చేసుకోండి నీట్గా. సరే, అసలు జాబ్స్ రావాలంటే ఏం చేయాలి? ఇంత డేటా చెప్తున్నాను కదా. సింపుల్, నెట్వర్క్ మెయింటైన్ చేయాలి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకి ఏదైనా అవసరం వచ్చింది, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనలో ఉన్న నెట్వర్క్ని ఎంత యూస్ చేసుకుంటాం, మన ఫ్రెండ్స్ది, రిలేటివ్స్ది, ఫ్యామిలీ మెంబర్స్ది. ఇక్కడ కూడా అదే నెట్వర్క్ వాడుకోవాలి, కానీ మంది కాదు, లోకల్స్తో ఉన్న నెట్వర్క్. ఇంకా దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక యూఎస్ పర్సన్, ఆల్మోస్ట్ యూఎస్ ఇంపాక్ట్ గ్లోబల్ ఇంపాక్ట్ పైన ఉంటుంది. అక్కడున్న జాబ్ మార్కెట్ వేరే కంట్రీస్లో కూడా రిఫ్లెక్ట్ అవుద్ది. ఒక యూఎస్ బేస్డ్ పర్సన్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, తను చాలామందికి జాబ్స్ ల్యాండ్ చేస్తాడు మంచి ఎంఎన్సీ కంపెనీస్లో. అతను ఏం చెప్తున్నాడో వినండి. నేను ఈ వీడియో డిస్ప్లే చేస్తున్నాను మీకు. అతను ఏం చెప్తున్నాడో వినండి. Since you've worked with a lot of Indian immigrants in the US, what is one mistake people are doing here which is prohibiting them, let's say, landing a job or like getting successful in the US? I'll give two. So the first one I call the Desi bubble. You know, as I meet these students, you know, they come from India, lots of money, flying all across the world, but all their roommates are Indian. At some of these universities, 90% of their classmates are Indian, and they've even got Indian professors. Yes. So it's like, why are you spending thousands of dollars traveling thousands of miles to come and do India for your master's in America? And that's the Desi bubble. Now, I get it. Like, I was thankful in India. I had American colleagues and friends and teammates. It's nice to have your own people when you're in a foreign place. So don't take that for granted. But you have to take a big step out of the bubble if you want to have a shot at the job search. Because the second reason that people struggle is they bring their job search mentality from their own countries and don't understand the US job market. How you get a job in America is completely different than how you get a job in India. True. In India, it's all about the numbers. If you get the right score, the right ranking, you know, the right GPA,
It's college placements. You know, TCS comes, takes a few hundred. Deloitte comes. You know, Cognizant, Wipro, they all come. If you get the number, you get a job. In America, it's not like that. You can have a 4.0 at Harvard and still not get a job in America. It's not about your resume. It's not about your GPA. It's about how you stand out. So it's more about personal branding. It's more about relationships. And most international students have this myth, which is the number of job applications is proportional to my chances of getting a job. You know, apply. Hope. I talked to someone recently that did over 3,000 applications. Oh my God, that is crazy. I mean, at least students do several hundred, 1,200, you know, is pretty normal. But in America, nobody does that. Whenever I ask my American friends how they get a job, they don't tell me what, they tell me who. This person, that person. And if they ever do apply online, most Americans are going to do 20, 30 job applications max. That's what most students do in an afternoon. You know, so when I tell my American friends what you guys are doing for your job search, it blows their mind. And they're like, that is the biggest waste of time. The ROI is terrible. Why are they doing that? Because they're bringing their mentality. It's the numbers. And that's what the seniors do. You just got to apply. But really, it's not about what you know, because you guys are all look the same on the resume. You're all smart. And it's not about who you know. It's about who knows you. But because of the bubble, the Desi bubble, you guys don't know any Americans. Every spring, you know, April, May, I get lots of calls, texts, Rob, help me. I don't have an internship. I don't have a full-time. You know, summer's almost here. Can you help me? And I always ask the two questions. How many applications? You know, 500, 800, 1,200. Whoa, so many. And then I say, how many American friends do you have? What do you think the answer is? Probably they'll say zero. Yeah, it's usually, you know, zero. They'll say, Rob, you're my only friend. And I'm like, oh, thank you. But that is why you don't have a job, is because you don't know American professionals. Or you don't know professionals in America. Because it's the bubble. చూసాడు కదా వీడియో, అతను ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడో. అసలు మన వాళ్ళు చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎలాగుందో ఇది. నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, ఫ్యూచర్లో జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉందా? 23.7 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి ఫ్రాన్స్కి ఇయర్ గ్లోబల్ సమ్మిట్లో. దాంట్లో కూడా ఒక కెనేడియన్ బేస్డ్ కంపెనీ విచ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏఐ డేటాబేస్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. టెక్నాలజీ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏఐ మీద, డేటాబేస్ పైన వాళ్ళు ఇన్వెస్ట్ చేసి అమౌంట్ దాని నుంచి జాబ్స్ జనరేట్ చేద్దామని చూస్తున్నారు. బికాస్ ఫ్రాన్స్లో సాఫ్ట్వేర్ సైడ్ కమింగ్ ఇయర్స్లో చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అందుకే ఉన్న 3-4 కంపెనీస్ కూడా వీటిలో ఇన్వెస్ట్ చేశారు, ఆ 33.7 బిలియన్ US కూడా. సరే, ఎప్పుడు టైం పడుతుంది? మీరు టైం ఇవ్వండి, అది మనీ మార్కెట్లోకి రావాలా, వాళ్ళ కంపెనీస్ బిల్డ్ చేయాలా, వాళ్ళు ఓపెన్ చేయాలా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ కంపెనీస్ ఎక్కడెక్కడ మనీ ఇన్వెస్ట్ చేసాయి, ఎక్కడెక్కడ మనకి జాబ్ సోర్స్ ఉందా అని చెప్పి మనంతట మనమే ఎత్తుక్కోవాలి. వాళ్ళు ఎవ్వరూ చెప్పరు మనకి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో దీని పార్ట్ 2 కూడా ఉన్నది. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా నేను రిలీజ్ చేస్తాను. దీని కంటిన్యూషన్ వీడియో ఇంకా చాలా ఉంది, దీని మీద డిస్కస్ చేయాల్సింది చాలా. ఈ టాపిక్ మీద హెచ్ఆర్స్ తోటి కానీ, కొంతమంది స్టార్టప్లో వర్క్ చేస్తున్న స్టార్టప్ ఫౌండర్స్తో కానీ రిలీజ్ అవుతాయి వీడియోస్. అసలు వాళ్ళు ఎలా తయారు చేసుకుంటారన్న ప్రాసెస్. వెయిట్ చేయండి, స్టే ట్యూన్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హే రూబెన్, ఎప్పుడైనా అద్భుతాన్ని చూసావా? ఇంకా లేదు. నేను కూడా. గుడ్ టు సీ యూ అమిగో.